గుండె నిండా గుడి గంటలు మీ 16 ఎపిసోడ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేటి కథనంలో మీనా అల్లాడించేసింది, మనసుల్ని మెలిపెట్టేసింది. ఈ క్రమంలోనే శివ తన తండ్రి మాటలను తలుచుకోవడం కీలకంగా మారాయి. మరోవైపు బాలు మీనాల మధ్య గొడవ ఒకెత్తైతే మనోజ్ రోహిణిల మధ్య మరో గొడవ మొదలైంది. ఆ వివరాలతో పాటు నరసింహ సంవత్సరికంలో జరిగిన తంతు ఇప్పుడు చూద్దాం. ఒకవైపు మనోజ్ జాబు పోగొట్టుకొని వచ్చి రోహిణి రాగానే నిజం చెబుతాడు. నా జాబ్ పోయింది రోహిణి అంటూ. దాంతో రోహిణి రెచ్చిపోతుంది. నువ్వు మారవా? అసలు నీకు జాబ్ చేయడమే ఇష్టం లేదా? 2 వారాల కంటే ఎక్కువ ఎక్కడ పని చేయలేవా? మాట్లాడకు అని వేలు చూపిస్తూ వాయించేస్తుంది. మనోజ్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా రోహిణి విసుగ్గా వదులు నన్ను, నేను ఖాళీగా లేను, నీలా ఖాళీగా ఇంట్లో ఉండలేను, వెళ్ళాలి, నాకు పని ఉంది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళడమే తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటుందా లేక విద్య దగ్గరికి వెళ్ళి ఏడుస్తుందా చూడాలి. మరోవైపు పార్వతమ్మ ఇంట్లో మీనా తండ్రి నరసింహ సంవత్సరికం ఏర్పాట్లు జరుగుతూ ఉంటే అక్కడే కూర్చున్న శివకు తన తండ్రి ఫోటో చూడగానే గతంలో తన తండ్రితో తను గొడవపడిన ప్రతి సన్నివేశం గుర్తొస్తుంది. గతంలో బాలు బండి దొంగతనం చేసినప్పుడు పోలీస్ స్టేషన్ ముందు తండ్రి నరసింహ శివను తిట్టిన మాటలు గుర్తొస్తాయి. ఆ సీన్ని చాలా ఎమోషనల్గా చూపించారు. తండ్రిని గుర్తు చేసుకున్నంతసేపు శివ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. బాలు బండి దొంగలించినందుకు ఆ రోజు నరసింహ శివను పోలీస్ స్టేషన్ ముందే తిడతాడు. నువ్వు చేసిన పని వల్ల ఇంటిల్లిపాది పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది, వీధిలో నా పరువు పోయింది అన్న నరసింహ ఆవేశానికి ఇక జీవితంలో మీతో కలిసి ఉండను అనేసి వెళ్ళిపోతాడు శివ. అప్పుడు నా కంఠంలో ఊపిరి ఉండగా మళ్ళీ రాకు అంటూ నరసింహ కూడా అరుస్తాడు. అప్పుడే మరో సందర్భాన్ని గుర్తు చేసుకుంటాడు బాలు. పిల్లల్ని పెంచలేని వాడు, వాళ్ళ కోరికలను తీర్చలేని వాడివి, అసలు మమ్మల్ని ఎందుకు కన్నావు అని అరుస్తాడు శివ. మీకు 4 అక్షరాలు వస్తే నా బతుకులాగా మీ బతుకు అవ్వకూడదని నువ్వేది అడిగితే అది ఇచ్చి కష్టపడి చదివిస్తున్నామంటూ తండ్రి నరసింహ తిట్టిన సందర్భాన్ని తలుచుకుంటాడు శివ. నిజానికి అవన్నీ గుర్తు చేసుకుని శివ మారతాడేమో, పశ్చాత్తాపం చెందుతాడేమో అనుకుంటాం, కానీ ఏమాత్రం రాలేదు. చుట్టూ బస్తీ వాళ్ళు వచ్చి మీ శివను బాలునే కొట్టాడంట కదా అని అనేసరికి పార్వతమ్మ ఎమోషనల్ అయిపోయి కారణమేంటో తెలియడం లేదు, నా కూతురు ఆవేశపరుడితో కాపురం ఎలా చేస్తుందో ఏంటో అని బాలు గురించి తప్పుగా మాట్లాడుతూ ఏడుస్తుంది. సరిగ్గా అప్పుడే బాలు అక్కడికి వచ్చి ఆ మాటలు వినేస్తాడు. దాంతో పార్వతమ్మ మీద ఫైర్ అవుతాడు బాలు. బస్తీ వాళ్ళను పోగేసి నా గురించి ఇంత తప్పుగా చెబుతారా అని నిలదీస్తుంటే శివ అందుకుంటాడు. నన్ను కొట్టి నా ఇంటికి తినడానికి వచ్చావా అని వాగుతాడు. దాంతో బాలు ఆవేశంగా అందరి ముందు శివను కొడతాడు. దాంతో మీనా కోపంగా వాడు మాట్లాడింది తప్పే, మీరు కాసేపు ఆవేశం తగ్గించుకుంటే నేనే వాడి పనులు రాలకొట్టేదాన్ని కదా అని బాలుతో గొడవ పడడంతో బాలు కోపంగా నన్నే తప్పంటావా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పార్వతమ్మ నరసింహ ఫోటో ముందే నిలబడి అయ్యో ఏంటి తలరాత అని చాలా ఏడుస్తుంది. వెంటనే మీనా అమ్మ నాన్న ముందు ఏడవకు, ఆయన బతికి ఉన్నంత కాలం ఏ రోజు మనకి తిండికి లోటు చేయలేదు, కానీ అబ్దికం పెట్టే రోజు ఆయన ఆత్మకు శాంతి లేకుండా ఏడుస్తావా? జరిగిందంతా వదిలేయండి, ఆయన బాధపడకూడదు. ఏనాడైనా మనల్ని ఆయన పస్తులుంచాడా? మరి మనం ఎందుకు ఆయన్ని పస్తులుంచాలి? వచ్చి కూర్చోండి రండి అనేసి తను కూర్చున్న విస్తారకు తీసుకొని దానిలో అన్ని వడ్డించుకొని ఏడుపు వస్తున్నా బలవంతంగా తింటుంది. అది చూసి అల్లాడిపోతుంది పార్వతమ్మ. శివ సుమతిల కళ్ళకు కూడా చెమర్చుతాయి. బస్తీ వాళ్ళంతా అలానే చూస్తూ ఉంటారు. ఆ సీన్ చాలా ఎమోషనల్గా చూపించారు. మీనా ఈ సీన్లో మనసుల్ని మెలిపెట్టేసింది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.